హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ నవీన్ చెన్నూరి. ఎలా ఉన్నారు? నేనైతే ఫుల్ హ్యాపీ, మీరందరూ కూడా ఫుల్ హ్యాపీ అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు మనం ఒక కొత్త మూవీ ట్రైలర్ని రివ్యూ చేయబోతున్నాం. ఆ మూవీ 2024 ఎలక్షన్స్ ముందు రాబోతున్న యాత్ర 2, 2019 ఎలక్షన్స్ ముందు వచ్చిన యాత్ర 1 ఏ విధంగా అయితే ప్రబంధనం సృష్టించిందో యాత్ర 2 మీద కూడా అదే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే మనం ట్రైలర్ చూసి ఆ ఎక్స్పెక్టేషన్స్ నిజమేనా, ఎక్స్పెక్టేషన్స్ ఎంతవరకు రీచ్ అవుతారు, ఈ మూవీ యాత్ర 1 కన్నా పెద్ద సక్సెస్ అవుతుందా లేదా అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నా బిడ్డకి పుట్టుకతోనే చెవుడుందన్నా. చెవుడు వల్ల మాటలు కూడా రావు. ఏదో మిషన్ పెడితే వినపడి మాటలు వస్తాయని డాక్టర్లు చెప్పినారు అన్నా. మాకంత స్తోమత లేదు. సూపర్. మన రాష్ట్రానికి ఉన్న బడ్జెట్కి ఒక మనిషి మీద 4 లక్షలు ఖర్చు పెట్టడం ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ రైట్. వావ్, నువ్వు చెప్పింది కరెక్టేనయ్యా. వండర్ఫుల్. నాకు అర్థమైంది, కానీ మనం చెయ్యలేమనే మాట ఈ పాపకి అర్థమయ్యేలా. బా, ఎట్లా రాస్తారండి ఇట్లా? ఓ మ్యాన్. Tell him to stop the yatra immediately. హిస్టారికల్ మిస్టేక్. ఓటమి ఎలా ఉండాలంటే, మన దేశంలో ఎవడైనా కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరగాలంటే భయపడాలి. జరిగింది వేరు. జగన్ రెడ్డి కడపోడు సార్. శత్రు మీద ప్రతీకారం తీర్చుకోవాలి అని నిర్ణయించుకున్నాక వాళ్ళు నాశనమైపోతారు అని తెలిసిన శత్రువుకి తల వంచరు. డైలాగ్స్, మ్యూజిక్. ఈ రోజుల్లో రాజకీయం చేయాలంటే సిద్ధాంతాలు, విలువలు పనికి రావయ్యా. నిజం చెప్పారు సార్. అవసరాలను బట్టి ముందుకు పోవాలి. చాలా చోట్ల అలాగే ఉంది. ఎన్నికలు అయిపోయాక జనాల్ని మోసం చేసి నా క్రెడిబిలిటీ పోగొట్టుకోలేనన్నా. క్రెడిబిలిటీ, ఆ క్రెడిబిలిటీ లేని రోజు మా నాయన లేడు, నేను. వా, వండర్ఫుల్. ఫ్యాన్. యాత్ర 2. నువ్వు మా వైఎస్ఆర్ కొడుకు అన్నా, మాకు నాయకుడుగా నిలబడన్నా. అన్నా మ్యూజిక్ ఉన్నావన్నా? అన్నా అన్నా నేను నేనైతే స్పీచ్లెస్. గూస్ బంప్స్ మూవీస్ అంటారు కదా, అవన్నమాట. అసలు అంటే ఒక రియల్గా జరిగిన ఇన్సిడెంట్స్ని ఒక మూవీగా తీయాలి, ఒక సినిమాటిక్ లిబర్టీ తీసుకోకుండా ఒక యాజ్ ఇట్ ఈస్గా చూపించాలి, లేదా కొంచెం అటు ఇటు చేసినా కూడా ఒక రియలిస్టిక్గా చూపించాలంటే మాత్రం చాలా కొద్ది మంది డైరెక్టర్స్కే పాసిబుల్ అవుతుంది. నాకు ఈ యాత్ర 2 ట్రైలర్ చూస్తున్నంత సేపు కూడా గూస్ బంప్ మూమెంట్స్ అనమాట. అంటే డైలాగ్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒక రాజశేఖర్ రెడ్డి గారు ఒక క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆయన చూపించిన ఒక క్యారెక్టర్, చూపించిన విధానం కూడా ఒక ఎస్టాబ్లిష్డ్. యాత్ర 1లో ఆల్రెడీ ఆ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేశారు, కానీ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టడానికి ఆయన పడిన స్ట్రగుల్, ఏపీ ఎకానమీ అంత ఎఫెక్టివ్గా లేకపోయినప్పటికీ కూడా ప్రతి మనిషి మీద 4 లక్షలు ఖర్చు పెట్టాలంటే కూడా కష్టమని వెనకాల రోషయ్య గారు లాంటి ఆర్థికవేత్తలు చెప్తున్నా కూడా లేదు అని గుండె ధైర్యంతో ముందుకెళ్ళాలి, ప్రతి పేదవాడికి ఆరోగ్యాన్ని అయితే అందించాలన్న కాన్సెప్ట్ని, ఆరోగ్యశ్రీని మొదలు పెట్టడానికి ఆయన పడ్డ కష్టం, కొన్ని ఇన్సిడెంట్స్ ద్వారా ఆయన తీసుకున్న ఇన్స్పిరేషన్ బట్టి అవి మనకి చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఆ ఇన్సిడెంట్ అయితే ఎక్స్ట్రాడినరీగా కన్వే అయింది స్టార్టింగ్లో. అండ్ రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత ఆ తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ని అయితే వాళ్ళు పోర్ట్రే చేయడానికి అయితే ట్రై చేస్తారు. అవి కూడా బాగా కనెక్ట్ అయినాయి. అండ్ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ని రివీల్ చేయడం, కడప బిడ్డ, ఆయన నాశనం అయిపోతాడు ఆయన అన్నా కూడా శత్రువుకి తల వంచడం అనేటువంటి ఆ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేసిన డైలాగ్స్ అన్ని కూడా ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి. మ్యూజిక్ భయ్యా, మ్యూజిక్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్పుకుంటే అసలు ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్. అంటే ఆ థీమ్కి, ఆ టైప్ ఆఫ్ మూవీకి ఎలాంటి మ్యూజిక్ అయితే యాప్ట్గా సరిపోద్దో ఆ టైప్ ఆఫ్ మ్యూజిక్ని, ఒక గూస్ పంప్స్ క్రియేట్ చేయగలిగినటువంటి మ్యూజిక్ని ఎస్టాబ్లిష్ చేశారు త్రూ అవుట్ ద ట్రైలర్. 2.5 minutes ఉన్న ట్రైలర్లో ఎక్కడ కూడా మీకు బోర్ కొట్టదు. అండ్ మోర్ ఓవర్
వైఎస్ఆర్ గారి వల్ల కానీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కానీ ఏమాత్రం లబ్ధి పొందున్నా కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ మూవీకి చాలా అంటే చాలా కనెక్ట్ అవుతారు. అది ఎక్స్ట్రాడినరీగా కనెక్ట్ అవుతారు. అండ్ 2019 ఎలక్షన్స్లో స్లోగన్ నేను ఉన్నాను నేను విన్నాను అన్న స్లోగన్ ఏ లెవెల్లో అయితే జనాల్లోకి వెళ్ళిందో అది చూస్తూ ఉన్నా. నేను ట్రైలర్ అంతా అయ్యే వరకు కూడా చూస్తూ ఉన్నా అసలు ఈ డైలాగ్ ఉంటుందా లేదా అనేది చూస్తూ ఉన్నా. కానీ దాన్ని వాడుకున్న విధానం భయ్య లాస్ట్లో ఒక ఆ 2 సెకండ్స్లో నేను ఉన్నాను నేను విన్నానన్న ఆ బిట్ని కన్వే చేసిన విధానం ఈ మూవీని ఎంత మనస్ఫూర్తిగా, ఎంత చిత్తశుద్ధితో, ఎంత దాని కాన్సన్ట్రేషన్తో, ఎంత దైవభక్తి లాంటి ఒక దాంతో చేశారనేది మీకైతే తెలిసిపోతుంది. నేనైతే ఈ మూవీ చూడడానికి అయితే వెయిట్ చేస్తున్నాను. February 8 రిలీజ్ అవుతుంది థియేటర్స్లో. మీరు కూడా మీలో ఎంతమంది ఈ మూవీని చూడాలనుకుంటున్నారో కమెంట్స్లో అయితే పెట్టండి. మీ యొక్క రియాక్షన్, ఈ ట్రైలర్ చూసిన తర్వాత మీ రియాక్షన్ ఎలా ఉందో జెన్యూన్ రియాక్షన్ మీరైతే కమెంట్స్లో పెట్టే ప్రయత్నం చేయండి. ఇది ఎలక్షన్స్కి ఇర్రెస్పెక్టివ్, ఎలక్షన్స్కి సంబంధించిన మూవీ అని కాదు, కానీ వస్తున్న టైం ఎలక్షన్ రిలేటెడ్ టైమింగ్ అయి ఉండొచ్చు. బట్ స్టిల్ ద స్టోరీ ఇది జరిగిన ఒక హిస్టరీ, దీన్ని మార్చడానికి ఛాన్సెస్ లేవు. జరిగిన హిస్టరీని ఎలా పోర్ట్రే చేశారనేది మీరైతే చూసి, లేదు మీరు ఒకవేళ ఫ్యాన్స్ లేదు ఖచ్చితంగా చూడాలనుకుంటే చూడండి, లేదు మేము ఫ్యాన్స్ కాదు మేము ఇప్పుడు ఎలక్షన్ టైంలో చూడాలనుకుంటే మాత్రం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అయినా సరే ఖచ్చితంగా ఈ మూవీని చూడండి. మీకు ఒక ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ గురించి ఒక జర్నీ, ఒక ఇంపాసిబుల్ జర్నీ మీకు కనిపిస్తుంది అనమాట. అసలు ఆ జర్నీ గురించి తెలుసుకునే ప్రయత్నం మీరు చేయండి. ఈ మూవీ అయితే చాలా బాగా అనిపిస్తుంది. అది గైస్ యాత్ర టు రియాక్షన్. నేనైతే రియాక్ట్ అవ్వడం కూడా నాకు మాటలు రావట్లేదు. ఆ టైప్ ఆఫ్ గూస్ బంప్స్ నాకైతే క్రియేట్ అయినాయి. మీ అందరికి ఎలా ఉందో కమెంట్స్ అయితే మీ రియాక్షన్ అయితే కమెంట్ చేయండి. మూవీని చూడాలనుకుంటున్నారు February 8 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. టికెట్స్ అయితే బుక్ చేసుకోండి, థియేటర్లో వాచ్ చేయండి. కీప్ వాచింగ్, స్టే ట్యూన్ టు మీ నవీన్ జనూరి.